రైట్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలిస్తావా అంటూ బీఆర్ఎస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో తేజస్వి సూర్య దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నేతలైతే దహనం చేశారు. ఖబర్దార్ బీజేపీ ఎంపీ అని హెచ్చరించారు. డౌన్ డౌన్ బీజేపీ అని నినదించారు. తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కూడా మాజీ కార్పొరేషన్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, అలాగే మాజీ బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మేము తేజస్వి సూర్య ఎవరైతే బీజేపీ ఎంపీ ఉన్నాడో బెంగళూరుకి వెళ్ళి యువకుడు పొట్టగాడు లౌండగాడు తేజస్వి సూర్య నీ ఎవరు రాబాయ్? తేజస్వి సూర్య తెలంగాణను ఇండియా పాకిస్తాన్ పోల్చడానికి ఎవరు రాబాయ్? 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు మేము కొట్లాడి మా యువకులు మా విద్యార్థులు అందరం అమరులయ్యి తెలంగాణ తీసుకొచ్చి 10 ఏళ్ల లోపల తెలంగాణను కేసీఆర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రపంచంలో భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా కేసీఆర్ అభివృద్ధి చేస్తే ఈ రోజు నీ ఓర్వలేక మీ డీలిమిటేషన్ చేసుకుంటుర్రు, మహిళా బిల్లులు పెట్టుకుంటుర్రు. మేమేమైనా అడ్డుపడుతున్నామా? మీ పని మీరు చేసుకోండి. మా తెలంగాణ మేము తెచ్చుకున్నాం, మా తెలంగాణ మేము అభివృద్ధి చేసుకుంటుంటే మళ్ళా నువ్వు గెలికి తెలంగాణను ఇండియా పాకిస్తాన్ పోల్చడం సిగ్గుచేటు. ఒక యువకుడు అయి ఉండి నువ్వు బీజేపీ ఎంపీ అయి ఉండి బెంగళూరుకి వెళ్ళి ఎంపీ అయి లౌండగాడవు బచ్చగాడవు ఇంకోసారి నువ్వు ఇట్లా అంటే మాత్రము బెంగళూరుకి వచ్చి నీ ఎంత చూస్తామని చెప్పని సూర్యవంశకు మేము తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. డీలిమిటేషను అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అసంబద్ధమైన సందర్భంలో ఒకవైపు మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల కోట అయింది, డీలిమిటేషన్ను ఏ ప్రాతిపదికన చేస్తున్నాము ఆ విషయాన్ని చెప్పకుండా అసలు సంబంధం లేని విషయానికి వచ్చి దేశ విభజన లాగా చేశారు, తెలంగాణ ఆంధ్ర విభజన అని చెప్పి తేజస్వి సూర్య మాట్లాడము చాలా ఖండిస్తున్నాము. ఈరోజు ఆ మాటలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున స్పందించి ఈరోజు తేజస్వి సూర్య యొక్క దిష్టిబొమ్మను బంజారాహిల్స్ చౌరస్తాలో తలపెట్టినాం. తక్షణమే తేజస్వి సూర్య ఈ యొక్క మాటల్ని వెనుక తీసుకోవాలి, తెలంగాణ సమాజానికి మొత్తం కూడా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తెలంగాణ సమాజం అంతా కూడా బీజేపీ పార్టీని బహిష్కరిస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. పార్లమెంటులో అసందర్భంగా వాళ్ళ ఎంపీ తేజస్వి గారు ఇవాళ తెలంగాణ ఏర్పడ్డాన్ని పాకిస్తాన్ విడిపోవడాన్ని ఒకే రకంగా ఇవాళ మాట్లాడటం అనేది దురదృష్టకరం. దాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇవాళ బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మని బంజారాహిల్స్లో మేము కాల్చడం జరిగింది. బీజేపీ కూడా ఈ ఎంపీ వైఖరిని సమర్థిస్తుందా అంటే తెలంగాణ విడిపోవడాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షని ఈరోజు బీజేపీ వ్యతిరేకిస్తుందా అని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము తెలంగాణలో బీజేపీ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, అనేక మంది త్యాగాలతోటి అనేక మంది పోరాటాలతోటి అనేక మంది కోరికలతోటి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడటం ఎంత సరైందో ఈ అభివృద్ధిని చూసి ఇవాళ భారతదేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ మేము ఇంత కష్టపడి తెలంగాణను ఏర్పాటు చేసుకొని దాన్ని అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకుపోయి ఈ రకంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రజల ఆత్మగౌరవాన్ని ఇవాళ పెంచుకుంటే దాన్ని మీరు అసందర్భంగా పాకిస్తాను ఇండియా విడిపోవడంతో పోల్చడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకని ఏ ఎంపీ అయితే పార్లమెంట్లో మాట్లాడిండో ఆ ఎంపీ బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో బంజారాహిల్స్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. నిన్న బీజేపీ ఎంపీ పార్లమెంటులో తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. తేజస్వి సూర్య అనే యువ ఎంపీ నిన్న రకంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలారా సిగ్గుపడండి, కనీసం క్షమాపణ చెప్పించండి, లేకపోతే బీజేపీ ఈ రాష్ట్రంలో కనుమరుగవుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే
బీజేపీ తరఫున తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము.